నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉండే, అయితే దాన్ని జూలై 4కి పోస్ట్పోన్ చేశారు. దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ ఎందువల్ల దాన్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది, దీంతో పాటుగా విద్యార్థులు అండ్ పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీని గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ దినేష్ గట్టు గారు. దినేష్ గారు, నమస్కారం అండి. సో యూజువల్గా పేరెంట్స్, స్టూడెంట్స్, కాలేజీలు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు జూన్ 27 అని, కాదు జూలై 4th. ఈ గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది, అసలు దేని వల్ల పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎలక్షన్స్ రావడం, దానివల్ల ఏమైపోయింది, ఏఐసిటి ఇన్స్పెక్షన్స్ లేట్ అయిపోయినాయి. యాజ్ పర్ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, తెలంగాణలో కాదు దేశంలో ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళ అనుమతి లేనిది నడవదు. తెలంగాణలో ఉన్న కాలేజీలకి ఎస్పెషల్లీ జూన్ 30వ తారీఖు వరకు వాళ్ళు అప్రూవల్స్ ఇస్తా అని చెప్పారు. అయితే కౌన్సిలింగ్ ముందే స్టార్ట్ చేస్తే ఒకవేళ ఆ కళాశాలకి అప్రూవల్ రాకపోతే ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా కాలేజీ వాళ్ళు సిఎస్సి అనే గ్రూప్కి బాగా డిమాండ్ ఉంది అని చెప్పేసి కోర్ బ్రాంచెస్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్ని తగ్గించుకుంటున్నారు. తగ్గించుకొని ఈ సీట్లని కంప్యూటర్ సైన్స్ సీట్లకి మార్చుకున్నారు. దానివల్ల ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ లేనిది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ చేయడానికి వీల్లేదు. ఏ కాలేజ్లో ఎంత ఇంటేక్ ఉంది, ఏ కాలేజ్లో అడిషనల్ ఇంటేక్ వస్తుంది. కొన్ని కాలేజీలు మెర్జ్ చేశారు, అంటే 2 ఇంజనీరింగ్ కాలేజీని ఒక కాలేజ్గా మార్చారు. కొన్ని కాలేజీలలో కొత్తగా ఇంటేక్, అంటే ఎన్బిఏ, న్యాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజీలో సీట్లు తగ్గించుకోకపోయినా కూడా అడిషనల్ ఇంటేక్ వచ్చింది. ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా కౌన్సిలింగ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి స్టేట్ కౌన్సిల్ కూడా ఈ కళాశాలని, ఈ కౌన్సిలింగ్ని పోస్ట్పోన్ చేసింది. అది మనకి జూలై 4వ తారీఖు నుంచి కౌన్సిలింగ్ పోస్ట్పోన్ అయింది. అయితే ఈ గ్యాప్లో మన జేఎన్టీయూ వాళ్ళు కూడా, అంటే ఏఐసిటి ఇన్స్పెక్షన్ కానీ సరిపోలే, మళ్ళీ జేఎన్టీయూ, హైదరాబాద్ జేఎన్టీయూ వాళ్ళు కూడా ఏఐసిటి ఇచ్చిన ఇన్స్పెక్షన్ ఆధారంగా తిరిగి వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి. వీళ్ళ ప్రాసెస్ కూడా ఇప్పటివరకు కంప్లీట్ అవ్వలేదు. దీనివల్ల ఈ జూలై 24వ తారీఖుకి ఈ కౌన్సిలింగ్ని పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అయితే చాలా మంది విద్యార్థులు డౌట్ ఏంటి, సార్ 10,000 సీట్లు పెరుగుతున్నాయి, నిజంగా 10,000 సీట్లు పెరుగుతున్నాయా? ఎస్, ఆ సీట్లు పెరిగితే చాలా మంది విద్యార్థులకి త్రో కౌన్సిలింగ్ లోనే మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ 10,000 సీట్లు పెరగాలి, అవి కూడా కౌన్సిలింగ్లో యాడ్ అవ్వాలి అంటే అగైన్ 30వ తారీఖు వరకు స్టేట్ గవర్నమెంట్ వెయిట్ చేయాల్సిందే. సో ఈ సంవత్సరం మనకి మొదటి ఫేజ్ కౌన్సిలింగ్, గతంలో ఉన్న స్కెడ్యూల్ని అందరూ కూడా వదిలేసేయండి. ఇక మీద మనము జూలై 4వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు, అంతకుముందు లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రాసెసింగ్ ఫీ పే చేయడము. ఈ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి స్టూడెంట్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అయితే 600, ఓసీ బీసీ విద్యార్థులు అయితే 1200 రూపీస్ పే చేయాలి. ఇది కౌన్సిలింగ్లో ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్ మనకి జూలై 4 నుంచి జూలై 12వ తారీఖు మధ్యలో ఉంది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఎవరైతే ఈ ప్రాసెసింగ్ ఫీ పే చేసుకుంటారో ఆ స్టూడెంట్స్ జూలై 6 నుంచి 13 జూలై మధ్యలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఈ వెరిఫికేషన్ అయిపోయిన విద్యార్థులు జూలై ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే ఆల్రెడీ స్లాట్ ఈ మనము ఈ 1200 ఆర్ 600 అమౌంట్ పే చేస్తాం కదండి, అదే సమయంలో మనం స్లాట్ బుక్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో మనకు ఒక 5 వెరిఫికేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇట్ మీన్స్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్, మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, కులీ కుత్బుషా పాలిటెక్నిక్ కాలేజ్ జూ పార్క్ దగ్గర, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సికింద్రాబాద్, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ లైన్ సెంటర్స్. వన్స్ స్టూడెంట్ తను అమౌంట్ 1200 ఆర్ 600 అమౌంట్ పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ మీన్స్ తనకి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్, తనకి అవైలబుల్ డేట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇక్కడ 6 నుంచి 13, నేను 7వ తారీఖు హైదరాబాద్లో ఉండట్లేను, నాకు నచ్చిన డేట్ 8. సో ఈ అమౌంట్ పే చేసిన తర్వాత నేను 8th జూలై సెలెక్ట్ చేసుకుంటాను. టైం కూడా మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు స్లాట్స్ ఉంటాయి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి. డే టు టైము మనం ఇక్కడ ప్లేస్ ఇది మనం ఇక్కడ స్లాట్ బుకింగ్ అప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ అదే ప్లేస్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత 8th జూలై నుంచి 15th జూలై మధ్యలో ఎక్సైజింగ్ ఆప్షన్స్, అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. మనం లాస్ట్ వీడియోలో కూడా చూపించాము ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి. ఆ ఆధారంగా 8th జూలై నుంచి 15 జూలై వరకు ఆల్మోస్ట్ 9 days టైం ఉంది. ఈ 9 daysలో స్టూడెంట్ ఎన్నిసార్లు అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. పెట్టినవన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ఒకసారి పెట్టినంత మాత్రాన ఫ్రీజ్ అయిపోవు. సో ఈ ఆప్షన్స్ అంటే
ఎలాంటి తప్పులు జరగకుండా ఆప్షన్ సరిగా పెట్టుకోవాలి అంటే సాధ్యమైనంత తొందరగా వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే తనకి ఎక్కువ సమయం ఉంటుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ 13th జూలై లాస్ట్, 13th జూలై రోజే తను వెరిఫికేషన్ చేయించుకుంటే తనకి 2 days టైం ఉంటుంది. ఆ 2 days లో తనకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ లేక, కాలేజీలో ఇన్ఫర్మేషన్ సరిగా తెలియక, ఏ ఆప్షన్ పెట్టాలో తెలియక తను కొంచెం కన్ఫ్యూజ్డ్ మైండ్తో ఆప్షన్స్ పెడితే ఏదైనా తప్పు జరగవచ్చు. సో నేను విద్యార్థులకు ఇచ్చే సలహా ఏంటంటే సాధ్యమైనంత తొందరగా వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకునే టైంలో ఎక్స్పర్ట్స్ని సంప్రదించండి, కాలేజీలని విజిట్ చేయండి. ఈ NIRF ర్యాంక్స్, NAC అక్రిడేషన్స్, NBA అక్రిడేషన్స్, గత సంవత్సరం ప్లేస్మెంట్స్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, మనం ఒక ఆప్షన్ని ముందుగా పెట్టాలి అంటే ఏ ప్రాతిపదికన ముందు పెడుతున్నాము, ఇవన్నీ చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోండి. ఫ్రీజింగ్ ఆప్షన్స్ అంటే మనం ప్రత్యేకంగా ఫ్రీజ్ అని చేయాల్సిన అవసరం లేదు. 15th జూలై నైట్ 11:30 వరకు ఆటోమేటిక్గా అదే ఫ్రీజ్ అయిపోతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఆన్ ఆర్ బిఫోర్ 19th జూలై అని చెప్పారు. ఆ తర్వాత 19th జూలై నుంచి 23rd జూలై వరకు ట్యూషన్ ఫీ పే చేసుకోవడానికి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవడానికి సమయం ఇచ్చారు. అయితే చాలా మందికి ఇక్కడ డౌట్ ఏంటంటే, సార్ నాకు 19th జూలై అలాట్మెంట్ వస్తుంది, దానిపైన నేను ఎంత ఫీ పే చేయాలి, ఎలా పే చేయాలి? సో ఈ అమౌంట్ అనేది త్రో ఆన్లైన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈ 3 ఆప్షన్స్ ద్వారా పే చేయాలి. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత అమౌంట్ అయితే అవుపిస్తుందో అంత అమౌంట్ పూర్తిగా ఒకేసారి కట్టాలి. ఈ ఫస్ట్ ఫేజ్ అంటే త్రో కౌన్సిలింగ్ ద్వారా మనం అడ్మిషన్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ అమౌంట్ మనకి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది, వాళ్ళు కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ మనం కాలేజ్కి పే చేసేది లేదు కాబట్టి టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేయాలి. అది కూడా త్రో ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే పే చేయాలి. ఈ అమౌంట్ పే చేసిన తర్వాత మ్యాండేటరీగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అమౌంట్ పే చేసినంత మాత్రాన అయిపోదు. ఎస్, అమౌంట్ పే చేసిన తర్వాత సేమ్ మన tgeapset.nic.in ఈ వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. అంటే మనం కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో ఇంకా బెటర్ ఆప్షన్ వస్తుందేమో అని చూస్తూ ఉంటారు. అలాంటి విద్యార్థులు ఏం చేయాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీగా చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఫీ పే చేసిన తర్వాత అక్కడే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు ఒక అడ్మిషన్ నెంబర్ వస్తుంది. అంటే మన సీట్ హోల్డ్ ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సెకండ్ ఫేజ్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ ఫేజ్, మంచి కాలేజ్ కోసం ఎదురు చూస్తున్నారు అనుకున్నా కానీ ఇదే ఆప్షన్ లో నేను ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఫీ ఎవరు పే చేయాలి ఫస్ట్ ఫేజ్ లో? ఫర్ ఎగ్జాంపుల్ నాకు XYZ కాలేజ్లో వచ్చింది, నేను ఒక 100 ఆప్షన్స్ ఇచ్చాను, అందులో 88th ఆప్షన్ నాకు వచ్చింది సీట్ అలాట్మెంట్. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్, మంచిగానే ఉంది. నాకు సెకండ్ ఫేజ్ లో ఎక్కడ రాకపోతే నేను చదువుకుంటా అనుకుంటే నేనేం చేస్తా, ఫీ పే చేస్తా. ఫీ పే చేసి సెకండ్ ఫేజ్కి వెళ్తా. సెకండ్ ఫేజ్లో అంతకంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నాకు 100లో 80 వచ్చింది అంటే ఫస్ట్ 79 నాకు రాలేదు. ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి, ఫస్ట్ 79 ఆప్షన్సే పెట్టుకోవాలి. ఫస్ట్ 79 కాకుండా నాకు వచ్చిన దానికంటే బెటర్ ఇంకేమైనా అనిపిస్తే అవి కూడా పెట్టుకోవచ్చు. అవకాశం ఉంది కదా అని చెప్పేసి సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టామనుకోండి, ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కేటగిరీ 1 సీట్ అలాట్ అయ్యి ఫీ పే చేసిన వాళ్ళేమో అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సీట్ అలాట్ అయ్యి నాకు ఆ కాలేజ్ వద్దు అనుకుంటే నో నీడ్ టు పే, డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో నాకు ఒక కాలేజ్లో సీట్ అలాట్ అయింది, సెకండ్ ఫేజ్లో ఇంకొక కాలేజ్లో అలాట్ అయింది. ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అక్కడ నేను ఒక 1 lakh రూపీ కట్టాను, క్యారీ ఓవర్ అవుతుంది. ఎస్, ఇక్కడ నేను యాక్సెప్ట్ మై జాయినింగ్ అని మళ్ళీ కొడితే ఆ డబ్బులు ఈ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1 lakh పే చేశాను, ఇక్కడ 90,000 ఉంది. ఆ 10,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో మనం ఏ పేమెంట్ గేట్వే ద్వారా, ఏ అకౌంట్ ద్వారా అయితే పే చేస్తామో ఆ అకౌంట్కి రిటర్న్ అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ట్యూషన్ ఫీ పే చేసే సమయంలో కానీ, 1200-600 పే చేసే సమయంలో కానీ ఏ పేమెంట్ అయినా సరే మీ పర్సనల్ అకౌంట్ ఆర్ మీ ఫ్యామిలీ రిలేటివ్ అకౌంట్కి వెళ్ళి చేయండి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ని చూశాను, తను ఒక ఇంటర్నెట్ సెంటర్ ద్వారా పే చేశాడు. తనకు ఒక 25,000 రిఫండ్ వచ్చే అవకాశం ఉంది. తన ఆ ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్తే అతను లేడు, ఇతనికి ఆ అమౌంట్ రాలేదు, బాగా ఇబ్బంది పడ్డాడు. స్టేట్ కౌన్సిల్ దగ్గరికి వెళ్తే మాకేం సంబంధం, మీరు పే చేసింది ఆ అకౌంట్ నుంచి కాబట్టి దానికే రిఫండ్ అవుతుందని వాళ్ళు అన్నారు. సో ఇక్కడ ఎవరైనా సరే
అమౌంట్ పే చేసేది ఉంటే వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచే పే చేయాలి. సో ఈ ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ మనకి ఎప్పటి నుంచి ఉంది, అగైన్ 26 నుంచి. అయితే ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అని రాశారు. సో ఒక్కసారి మనం ఫస్ట్ ఫేజ్ సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 1200 కట్టి సెకండ్ థర్డ్ ఫేజ్ కి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు రాశారు? ఎవరైనా స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వెరిఫికేషన్ అటెండ్ అవ్వకపోతే అలాంటి విద్యార్థుల కోసం మళ్ళీ 26వ తారీఖు 1200 ఆర్ 600 పే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఫేజ్ లో 1200 కట్టాను, నో నీడ్ టు పే ఫర్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్. అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 3 phases కి అదే ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సెకండ్ ఫేజ్ 26th రోజు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ, 27th రోజు స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 27th 28th 2 days టైం ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ 31st రోజు ఉంది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు ఉంది. 3 రోజులే అక్కడ టైం. ఎస్. ఇప్పుడు మనకి ఈ సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇంతకు ముందు లాగానే ఫస్ట్ ఫేజ్లో నాకు 100లో 80th ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నాకు 60th ఆప్షన్ వచ్చింది, 60వ ఆప్షన్. అంటే కొంచెం బెటర్ కాలేజ్లో వచ్చింది. అది ఓకే, నాకు నాట్ బ్యాడ్. అగైన్ మళ్ళీ నేను సెల్ఫ్ రిపోర్ట్ చేస్తున్నాను, ఈ సీట్ను కూడా హోల్డ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ ఎలాగో వెళ్ళిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చింది, నా చేతిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను చేయాల్సింది ఏంటి? ఈ ఇయర్ కొత్తగా వాళ్ళు ఏం చెప్పారు, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఎస్, సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ తో పాటు ఫిజికల్ రిపోర్టింగ్ కూడా మ్యాండేటరీ అని రాశారు. థర్డ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ సెకండ్ ఫేజ్ తర్వాత కాలేజ్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ. అంటే కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పట్లే, ఒరిజినల్ టీసీ ఇవ్వమని చెప్తున్నారు. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి? మనకి జోసా కౌన్సిలింగ్ సైమల్టేనియస్గా అవుతుంది. చాలా మంది విద్యార్థులు చాలా కళాశాలలు ఏం చేస్తున్నాయి, జేఈ మెయిన్స్లో ఎన్ఐటి ఐఐటిలో సీట్ వచ్చే విద్యార్థితోని ఆప్షన్ పెట్టించుకుంటున్నారు. ఆ విద్యార్థితోని 1,50,000 ఫీజు కట్టి సీట్ హోల్డ్ చేస్తున్నారు. ఆ స్టూడెంట్ ఆ కాలేజీలో ఉండట్లే, తనేం చేస్తున్నాడు, ఏ ఎన్ఐటీలో ఐఐటీలో చదువుతున్నాడు. ఇంకో బెటర్ ఆప్షన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆ సీట్ ని ఏం చేస్తున్నారు, కాలేజ్ వాళ్ళు అమ్ముకుంటున్నారు. అలా జరగకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఆ ఎన్ఐటి ఐఐటికి వెళ్ళే వ్యక్తి టీసీ అక్కడే ఇవ్వాలి కదా, అతని దగ్గర టీసీ ఉండదు కదా. సో టీసీ ఈజ్ మ్యాండేటరీ అన్నప్పుడు ఇక్కడ చదివే విద్యార్థులు మాత్రమే కౌన్సిలింగ్ లో ఉంటారు. అలాంటప్పుడు ఇలాంటి తప్పిదాలు జరగడానికి అవకాశం లేదు. దానివల్ల సెకండ్ ఫేజ్ అయిపోయిన ఇమ్మీడియట్ గా ఫిజికల్ గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఒరిజినల్ టీసీ అక్కడ ఇవ్వాలి. అండ్ ఇఫ్ ఒకవేళ ఇంకా బెటర్ డిజైర్డ్ బ్రాంచ్ డిజైర్డ్ కాలేజ్ ఇంకా మనకు కావాలి అనుకుంటే గో ఫర్ థర్డ్ ఫేజ్. అగైన్ మళ్ళీ ఫైనల్ ఫేజ్, దిస్ ఇస్ అన్ ఫైనల్ ఫేజ్. ఇక్కడ మనకి 8th ఆగస్ట్ రోజు మళ్ళీ కొత్తగా ఎవరైనా ఫీ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ చేసుకోవాలంటే 8th ఆగస్ట్, స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9th, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 9th ఆగస్ట్ నుంచి 10th ఆగస్ట్, సీట్ అలాట్మెంట్ 13th ఆగస్ట్, ట్యూషన్ ఫీ పే చేసుకోవడం సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 13th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్, రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 16th ఆగస్ట్ నుంచి 17th ఆగస్ట్, అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. ఒక్కసారి ఈ 3 phases ఆఫ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఇంతమంది స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశారని 18th ఆగస్ట్ రోజు అప్డేట్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎన్ని సీట్లు అయితే ఖాళీగా ఉంటాయో ఫర్ ది ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఏం చేస్తుంది గవర్నమెంట్, ఇఫ్ ఒకవేళ కౌన్సిలింగ్లో కనుక ఏమైనా సీట్లు మిగిలితే లాస్ట్ ఇయర్ ఏం చేశారు, ఆ సీట్లని స్పాట్ కౌన్సిలింగ్ కింద ఫిల్ చేసేవాళ్ళు. ఇంటర్నల్ స్లైడింగ్ ఉండే, కానీ ఇంటర్నల్ స్లైడింగ్ అఫీషియల్గా చేయలే. ఎందుకంటే ఒక్కొక్క సీట్ని లక్షలలో అమ్ముకోవచ్చు అనే అవకాశంతో వాళ్ళు ఏం చేశారు, ఇంటర్నల్ స్లైడింగ్ అవకాశం ఉన్నా కూడా స్టూడెంట్స్ని ఎంటర్టైన్ చేయనియలే, రానివ్వలేదు దగ్గరికి. ఈ సంవత్సరము ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కన్వీనరే చేస్తుంది. లాస్ట్ టైం ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ఎవరైతే బ్రాంచ్ మార్చుకుంటారో అలాంటి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయే, ఈ ఇయర్ మనకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఫేజ్లో 80th ఆప్షన్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో 60th ఆప్షన్ వచ్చింది, థర్డ్ ఫేజ్లో 40th ఆప్షన్ వచ్చింది. 40th ఆప్షన్ ఆ కాలేజీలో నాకు ఏఐఎంఎల్ సీట్ వచ్చింది. బట్ నాకు సిఎస్సి వస్తే బాగుండు కదా అని ఒక ఆలోచన. ఇప్పుడు నేనేం చేస్తాను, 21, 22 ఆగస్ట్ రోజు అదే కాలేజీలో సిఎస్సిలో నా క్యాస్ట్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే నేను అప్లై చేసుకుంటా. సీట్ వస్తే దానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇంటర్నల్ స్లైడింగ్ అనేది కేవలం కాలేజీలో ఉన్న బ్రాంచెస్ మధ్యలో. సిఎస్ఎం అంటే ఏఐఎంఎల్ వాళ్ళు సిఎస్సికి వెళ్ళొచ్చు, ఈసీ వాళ్ళు సిఎస్ఎంకి రావచ్చు, అవకాశం ఉంటే. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, కాలేజ్ మధ్యలో కాదు, కాలేజ్ లోపల, ఆ కాలేజ్ వరకు మాత్రమే. దానికి మనము వెబ్ ఆప్షన్స్ 21, 28, 22 పెట్టుకుంటాము. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 26 ఆగస్ట్. ఇంటర్నల్ స్లైడింగ్ లో కనుక మనకి ఏమైనా కాలేజ్ బ్రాంచ్ మారితే 27, 28 ఆ 2 రోజుల్లో కొత్త అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాలి కాలేజ్లో.
ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు, డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఇఫ్ ఎనీ ఆఫ్టర్ ఇంటర్నల్ స్లైడింగ్ షెల్ నాట్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ అండర్ స్పాట్ అడ్మిషన్స్. హవెవర్ సచ్ వేకెన్సీస్ షెల్ బి పర్మిటెడ్ టు బి ఫిల్డ్ త్రో లాటరల్ ఎంట్రీ ఇంటూ సెకండ్ ఇయర్ త్రో ఈ సెట్. ఒకవేళ మిగిలిపోయిన సీట్లు ఈ త్రో కౌన్సిలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లని ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మిగిలిపోతే దాన్ని స్పాట్ కౌన్సిలింగ్ కింద ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వలే. స్పాట్ కౌన్సిలింగ్ కింద అవకాశం ఇస్తే కాలేజ్ వాళ్ళు అమ్మేసుకుంటారు. అందుకే ఈ సీట్లని డిప్లొమా అయిపోయి నెక్స్ట్ ఇయర్ ఈ సెట్ ద్వారా సెకండ్ ఇయర్ వచ్చే స్టూడెంట్స్ కి ఇవ్వమని చెప్పింది. సో పాలిటెక్నిక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వమని చెప్పింది, కానీ మీరు అమ్ముకోవద్దని చెప్పింది. సో దిస్ ఈజ్ ఈ కొత్త స్కెడ్యూల్. ఈ కొత్త స్కెడ్యూల్ ప్రకారము స్టూడెంట్స్ పేరెంట్స్ కి మనం ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇంకా టైం పెరిగింది. యాక్చువల్గా ఇవాళ 27th రోజు స్టార్ట్ అవ్వాల్సిన కౌన్సిలింగ్ పోస్ట్ పోన్ అయింది, ఇంకా టైం ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇంకా రీసెర్చ్ చేయండి. ఏ కాలేజ్ బాగుంది, ఏ కాలేజ్కి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్ ఉంది, ఏ కాలేజ్కి న్యాక్ అక్రిడేషన్ ఉంది, ఏ కాలేజ్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. ప్లేస్మెంట్స్ ఒక్కటి మాత్రమే చూసి స్టూడెంట్ జాయిన్ కావద్దు. ఎందుకంటే ఈవెన్ ఐఐటీస్లో కూడా ప్లేస్మెంట్స్ లేవు. ఇప్పుడు పేరు పొందిన టాప్ 10 కాలేజ్లో కూడా ఈ సంవత్సరం మనకి 50 to 60% ప్లేస్మెంట్సే ఉన్నాయి. లిటరల్లీ నేను మనకి నెక్స్ట్ వీడియో కూడా ఉంది ఈ టాప్ కాలేజ్ గురించి. ఏ కాలేజ్లో ఎన్ని ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎలా వచ్చాయి, టాప్ హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది చూద్దాం అనుకుంటే టాప్ 10 కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ వెబ్సైట్స్లో ఇన్ఫర్మేషన్ పెట్టలే, అప్లోడ్ చేయలే. ఎందుకంటే లేవు అక్కడ. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ పెడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో నేను షాక్ అయినా. సరే అని చెప్పేసి ఒకసారి స్టూడెంట్ని అడిగారు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ని. లేవన్నా ఓన్లీ 40% స్టూడెంట్సే మా క్లాస్లో జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఆ 40% స్టూడెంట్స్ అంటే వాళ్ళు హైలీ టాలెంటెడా, లేకపోతే వాళ్ళకి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా, వాట్ ఎవర్ ఏదైనా కానీ వాళ్ళకి వచ్చింది. చిన్న చిన్న కాలేజెస్లో కూడా పెద్ద పెద్ద కంపెనీస్లో జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్లేస్మెంట్స్ అనేవి అంతా ఆన్లైన్ అయింది కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్కి కంపెనీ ఒక లింక్ పంపిస్తుంది. అది మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆధారంగా మనకి ఫస్ట్ రౌండ్కి ఎలిజిబిలిటీ దొరికిపోతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాము. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే కాలేజీలు ఏంటి, అది మనం ఫైండ్ చేయాలి. రేపు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో కూడా బ్లైండ్గా ఒక కాలేజ్ని ఆప్షన్గా పెట్టుకోకుండా మనం హోంవర్క్ చేసి ఎందుకు ఇంత వర్క్ చేయాలా, ఎక్కడ లేని ఇంజనీరింగ్లోనే ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్, ఇక్కడ ఆల్మోస్ట్ 170-160 కాలేజీలు, 49 గ్రూపులు, ఇందులో చాలా కాంపిటీషన్. మా కాలేజీలో జాయిన్ గా అని చెప్పేసి మధ్యలో మనకి సోషల్ మీడియా ద్వారా యాడ్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్, టెలికాల్స్ ఇవన్నీ రావడం వల్ల స్టూడెంట్ ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్కి వెళ్తాడు. ఎక్కడ లేనంత అమౌంట్ కాలేజ్ వాళ్ళకు కూడా ఇక్కడే ఉంటుంది. మామూలుగా ఇంటర్మీడియట్లో అంటే 40,000, 50,000, లక్ష, కానీ ఇక్కడ లక్షలలో డొనేషన్స్, ఫీజులు ఇంత ఉండేసరికి మార్కెట్లో దీని గురించి ఎక్కడ చూసినా డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ రెడీగా ఉన్నాడు. తెలంగాణలో దాదాపు 1,20,000, 1,30,000 మంది స్టూడెంట్స్. ఇంతమంది స్టూడెంట్స్ ఒక కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇది వాళ్ళ కెరీర్. ఈ టైంలో మనం చూస్ చేసుకునే కాలేజ్ కానీ బ్రాంచ్ కానీ తన లైఫ్ కాబట్టి మనకున్న సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా జాగ్రత్తగా ప్రయారిటీ అంటే టాప్ నుంచి లీస్ట్ వరకు పెట్టుకుంటూ వస్తే మన ర్యాంక్కి, క్యాస్ట్కి తగ్గ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. తొందరపడి మనము ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ పెట్టుకుంటే ఏదో కాలేజీలో సీట్ వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్ కూడా, వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం 5,000 ర్యాంక్ అబ్బాయికి కాలేజీలో సీట్ రాలే ఆప్షన్స్ పెట్టుకుంటే. ఇక్కడ మనకి ఏం చెప్పారు, క్యాండిడేట్స్ పేరెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సైజ్ యాజ్ మెనీ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ సీట్. దేర్ఫోర్ వైల్ ఎక్సైజింగ్ ద ఆప్షన్స్ ఎవ్రీ కేర్ నీడ్ టు బి టేకన్ ఇన్ సెలెక్టింగ్ ద కాలేజ్ అండ్ బ్రాంచ్ యాజ్ పర్ ద చాయిస్ ఆఫ్ క్యాండిడేట్. ఆ అబ్బాయి ఏం చేశాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ తోని నాకు ఎందుకు రాదు అని చెప్పేసి కేవలం 5 కాలేజీలు 10 ఆప్షన్స్ పెట్టి వదిలేశాడు. ఆ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో 3,000 ర్యాంకే కట్ ఆఫ్ అయిపోయింది. తన ర్యాంక్కి క్యాస్ట్కి వచ్చే అవకాశం ఉంటేనే వస్తుంది కదా, రాలేదు. తను సెకండ్ ఫేజ్కి వెళ్ళాడు. సెకండ్ ఫేజ్కి వెళ్ళేసరికి ఏమైపోతుంది, ఫస్ట్ ఫేజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవరి వన్. ఎందుకంటే ఒక కాలేజ్లో 100% సీట్లు ఖాళీగా ఓపించేది అప్పుడే, మన ర్యాంక్కి క్యాస్ట్కి సీట్ వచ్చేది కూడా అప్పుడే. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి ఏమైపోతుంది, 60 to 70% స్టూడెంట్స్ ఇట్స్ ఓకే, టాప్ కాలేజ్లో సీట్ వచ్చినప్పుడు ఓకే అనుకోని రిపోర్ట్ చేస్తారు కదా, ఇట్ మీన్స్ ఆ సీట్ బ్లాక్ అయినట్టే కదా. ఇప్పుడు తనకి ఆప్షన్స్ తగ్గినాయి అంటే తన ర్యాంక్కి తగ్గ కాలేజ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ కాలేజ్లో సీట్ వచ్చింది. అంటే ఇలాంటి తప్పిదం జరగకుండా ఉండాలి అంటే మీ ర్యాంక్ 1 అయినా, 100 అయినా, 1000 అయినా, 1,00,000 అయినా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి. సిస్టమ్ ఏం చేస్తుంది, 100 ఆప్షన్స్ పెడితే 100లో ఏదో ఒకటి ఇచ్చేదామని ఇవ్వదు. ఫస్ట్ ఆప్షన్ చూస్తుంది, ప్రయారిటీ. ఎస్, ఆ ప్రయారిటీలో ఫస్ట్ ఆప్షన్ చూస్తుంది. తనకు వచ్చే అవకాశం ఉంటే అది వస్తుంది, రాకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాకపోతే థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాకపోతే ఫోర్త్ ఆప్షన్. ఇలా పైనుంచి సిస్టమ్ చూసుకుంటూ వస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 20వ 21వ ఆప్షన్ ఒక నార్మల్ కాలేజ్ అనుకోకుండా పెట్టేశాను, అక్కడ వచ్చేస్తుంది నాకు.
దాని కింద మనం ఎన్ని మంచి ఆప్షన్స్ పెట్టినా సిస్టమ్ చూడదు. అందుకే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని ప్రయారిటీ కరెక్ట్ ఉందా లేదా, సెకండ్ పైన ఉన్న ఫస్ట్ సెకండ్ కంటే బెటరా కాదా, థర్డ్ పైన ఉన్న 2 థర్డ్ కంటే బెటరా కాదా, ఫోర్త్ పైన ఉన్న 3 ఫోర్త్ కంటే బెటరా కాదా, మధ్యలో ఎక్కడైనా మనకి సంబంధం లేని కాలేజు సంబంధం లేని బ్రాంచ్ ఏమైనా ఇన్సెట్ అయిందా, 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ 11th మనకి ఫస్ట్ ఫేజ్ లాస్ట్ మనకి 11th ఉంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం ఫ్రీజింగ్ వచ్చేసి 15th జూలై. 15th జూలై ఉంది కాబట్టి 15th రోజు మార్నింగ్ ప్రింట్అవుట్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత మనకి ఇంకా అవకాశం లేదు, 11:30 తర్వాత క్లోజ్ అయిపోతుంది. సో లాస్ట్ రోజు కూడా మీరు క్రాస్ చెక్ చేసుకొని ఎక్స్పర్ట్స్ని అడిగి కావాల్సిన ఇన్ఫర్మేషన్ త్రూ నెట్ ద్వారా మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి చెక్ చేసిన తర్వాతనే ఆప్షన్స్ని ఫైనల్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. సో బోల్డ్ అంత ఎక్సర్సైజ్ అయితే ఉంది, కేవలం ఎగ్జామ్ రాసాము మనకు ర్యాంక్ వచ్చింది అని మాత్రం కాదు. ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ ప్రయారిటీ అండ్ ఏ కోర్సులో జాయిన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎస్. సో దీంతో పాటుగా చాలా కీలకమైంది ఏ కాలేజీల్లో జాయిన్ అవ్వాలి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్, నెక్స్ట్ వీడియో కంటిన్యూ అవుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి టాప్ 60 కాలేజీలు ఏంటి దినేష్ గారి నుంచి తెలుసుకుందాం. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.